ఇప్పుడు వీటిని అమ్మితే ఎంత వస్తుంది? శ్రీమతిలో ప్రిఫర్ చేస్తారు. ఒంగోలు జాతి కానీ అవి దేవదుర్గ మరి అట్లే పోతే ముందరికి గుల్బర్గా సైడ్ పోతే కిలార్ ఎక్కువ సార్ చింతామణి సంత నుంచి ఒక్కో చోట ఒక్కో రెండు కలిసి రేట్లు ఎక్కువ పడినా తక్కువ పడినా రేట్లు అక్కడ కొనే మంచి మామ 71కి పంపే ఇంకా చల్ల కూడా ఎదుగున్న కన్నీళ్ళు గారుస్తున్నాయి. మళ్ళీ బహుశా వాళ్ళ ఓనర్లు అమ్ముతారనేమో. మళ్ళీ కన్నీళ్ళు మనం క్లియర్గా చూడవచ్చు. ఎద్దులవి చాలా క్లియర్గా చూడవచ్చు. ములుగుందమ్మా, ములుగుంది తెచ్చినావా ఇప్పుడు అమ్మాయికి? మరి రైతులా లేకుంటే వ్యాపారస్తులేనా? ఇప్పుడు వీటిని అమ్మితే ఎంత వస్తుంది మీకు లాభం? అమ్మేంత వరకు తెలియదంటావా? ఎంత పెట్టినావు? ఖరీదు కానీ ఎంత పెట్టినావు? 130, 120. అది 130, ఇది 120. ఏం తేడా ఏం రెండింటికి? పెద్ద ఎద్దులు కదా, పెద్ద ఎద్దులా? అంటే వీటి బ్రీడ్ ఉంటుంది కదా, ఏం పేరు వీటి పేరు? వీళ్ళు కిలారే, సీమెద్దులు. ఇవి కిలారా? దాదాపు కిలారా ఎక్కువ కనబడుతుంటాయి. ఇది ఇంత మార్కెట్లోనా? కిలారే అవి సీమెద్దులా? మిక్స్డే? మీరు కూడా తెచ్చినారా ఎద్దులు? మీవేనా ఇవి కూడా కొనుక్కునే వచ్చారా? అంటే మార్కెట్లో రేట్లు ఎట్లున్నాయి? మళ్ళీ మామూలు పెరుగుదల ఉండవు, కొంచెం ఎక్కువే ఉన్నాయా? బాగానే ఉండే. వర్షం పడితే రైతులు ఎక్కువ కొనుక్కోపోతారు చేస్తున్నారు కదా, రేట్లు బాగానే ఉంటాయి. మీరు ప్రతిసారి సంతకు వస్తారా? ఈసారి కొనకు వస్తారా? ప్రతిసారి వస్తూనే ఉన్నారా? సరే, ఏమన్నా మరి ఖరీదు చేస్తారా? ఇంకా చేయాలా? ఈ కొంటే ఆ టైప్ కొంటారు మీరు? ఇప్పుడు 2-3 పేర్లు చెప్పారు కదా, కిలారీ, సీమెద్దులు అని. సీమెద్దులో కొనేది ఎక్కువ. ఏంటి సీమెద్దులే ప్రిఫర్ చేస్తారు? మా కళ్ళు నిలిచేదే. కిల్లర్ అంటే కొంచెం పొడి కొనేది ఉండదు కాబట్టి. కిల్లర్ అంటే కొంచెం పొడుస్తాయి అవి. సీమెద్దులు అంటే అట్లా లేదా? రెండు అనమాట, ఒకటి ఉంటావులే, ఒకటి ఉండవు. అట్లా దాదాపు ఉండదు. అవి సవ్యంగా నీట్గా వెళ్ళిపోతుంటాయి. అవునవును. లవ్ అయితే కొంచెం పొడిసే గుణం ఉంటుంది. ఇంట్లో సాకోవాలన్న పిల్లలు కొంచెం బాగుంటుంది. మీ పేరేనా? నా పేరు అల్లప్ప. యా ఊరు మీద? కురుకుందా నుంచి వచ్చినారు. కోతాల మండలం. రైట్. ఎవరన్నా మీద? ఇదెవరేనా? ఇట్లా మాట్లాడబెట్టుకున్నా. ఎవరి మీద? ఇదెవరేనా? ఎద్దులు ఇదెవరువేనా? పల్లెటూరు, కర్ణాటక సైడ్ వ్యాపారం వస్తుందా? నువ్వు ఎంత కొనుక్కొచ్చుకున్నావు ఇప్పుడు? ఇవి 1,30,000 వచ్చినాయి. 1,30,000. నువ్వు ఖరీదు ఎంతకు పెట్టావా? 1,40,000 చెప్పి 10,000 డిఫరెన్స్తో పెట్టుకునేవా? వస్తే చాలు, 10,000 వచ్చినా చాలు అని. ఇప్పుడు ఆ రేటుకి పోతే ఖర్చులు, బాడీలు అన్నీ వస్తుంటాయి. మరి నువ్వు ఆటోలో వేసుకొచ్చి ఉంటావు, వాటి నుంచి పోయి ఉంటావు. 4,000 బాడీలు. వీటిని ఏం బ్రాండ్ అంటారు? వీటిని బ్రాండ్ సీమెద్దులు అంటారు. సీమెద్దులేనా? సీమెద్దులు అంటే ఏంటి సీమెద్దులనే ఏంటి తీసుకోవాలి? కిలార్ ఎద్దులు అవి తీసుకుంటారు కదా. మామూలుగా మనం జనాలకు నచ్చినవి తీసుకుంటారు. నచ్చినవి ఒక్క కులం బట్టే తీసుకుంటారు. జవారి ఎద్దులు కానీ, సీమెద్దులు కానీ, కిలారి కానీ, తూర్పునాథులు కానీ, ఒంగోలు జాతి కానీ, ఒక జాతిని బట్టి ఇష్టం బట్టి వాళ్ళు ఏవి కట్టాలనుకుంటే అవి తీసుకెళ్తారు. ఈ పొలాల పనులు బాగా చేస్తాయి. ఎక్కడైనా పోతాయి, ఎక్కడైనా కట్టుకోవచ్చు. రైతు బాగా పనిచేస్తాయి సీమెద్దులు అంటే. ఇప్పుడు సీమెద్దులు, కిలార్ ఎద్దులు అని ఏంటి డిఫరెన్స్? అవి అంటే అప్పుడే దానికి వేరే ఉంటుంది. దానికి ఒక రూపం అనేది వేరే ఉంటుంది. దాన్ని రూపం వేరే ఉంటుంది. కర్ణాటక సైడ్ అయితే ఎక్కువ అక్కడే సైడ్ అక్కడే అక్కడ బయట ఎట్లా చెప్పు అదే చెప్పు రైట్ చెప్పు దాని గురించి చెప్పు అంతే. ఏమి ఎద్దులేమే మనకల్లా ఫేమస్ వచ్చేసి సీమ. అవి దేవదుర్గ మరి అట్లే పోతే ముందరికి గుల్బర్గా సైడ్ పోతే కిలార్ ఎక్కువ ఫేమస్. అక్కడ బ్రీడ్ వచ్చేదే అది. మనకు వచ్చేది కర్ణాటక సైడ్ ఇది హలికార్ వస్తుంది. ఆంధ్రాకి వచ్చేది పరిశి నుంచి వస్తుంది. మరి ఇట్లా పోతే దాదాపు ఆవేరి సంత నుంచి వస్తుంది, చింతామణి సంత నుంచి వస్తుంది. ఆ సైడ్ వచ్చేది అలా సీమే వచ్చేది. మరి ముందుకు ఐజాగ్ పోయినా, మరి కోదాడకు పోయినా, మరి అక్కడ ఫిబ్రవరి పోయినా మొత్తం తూర్పునాటే. ఒక్కో చోట ఒక్కో
బ్రాండ్ ఒక బ్రీడ్ బ్రీడ్ అంతే. అక్కడ తూర్పునాట, అక్కడ కిలారి, ఇక్కడ సీమ. మన ఆంధ్రాకి వస్తే ప్యూర్ జవార్ వాడతారు అన్నమాట చాలా మంది. రాయలసీమలో జవార్ ఎందుకంటే తోటల కాడ అవే నిదానం గేలం కొట్టుకుంటారు. అవే కొట్టుకుంటాయి ఏడిస్తే నిదానం ఉంటుంది అనమాట పనికి నిదానం ఉంటాయి. మనం గేలము కిలారి అంటే పొడుస్తాయి అవి అంటారు కొంచెం ఎక్కువ జాతి. ఒక ఇంట లక్షణం అది అంతేనా? వీళ్ళ ఇంట్లో పొడుస్తాయి, నీ ఇంటికి పోతే పొడవు. అట్లా అంటే చూసుకునే దాన్ని బట్టి ఉంటుంది. దాన్ని బట్టి ఒకటి ఉంటుంది, ఒక ఇంటి లక్షణం ఉంటుంది కూడా. అట్లాంటి మామూలుగా అట్లాంటి వాళ్ళు పడుస్తాయా? ఈ మంచి ఇంట్లో గేలేం కట్టింటాము, నాన్న కొనుక్కోపోయి ఉంటాను, నా ఇంటికి వచ్చేసరికి లేమో ఒకటి ఉంటాను అట్లా అన్నమాట. ఒకటి బిత్తిరి చేస్తాడు ఇంటికి పోయినా. భయపడేదో యాదో ఒకటి ఉంటుంది అనమాట. నా పేరు శాంతరాజా. మీకు బాగా ఐడియా ఉన్నట్టు మార్కెట్ గురించి? ఆ మార్కెట్ ఏం లేదు, ఇట్లే తిరుగుతున్నాం అనమాట ఎద్దుల కోసమే. ఎద్దుల కోసం తిరుగుతాం. మీరు కూడా ఎద్దులు కొనేకి వచ్చారు? ఇప్పుడు మీరు ఏ జాతి కొనాలనుకున్నారు? సీమే కరెక్ట్. సీమే కొనాలి అయితే. మీ ఊరు మాది పెద్దపెండకల్ పక్కన 12 కిలోమీటర్లు. పెద్దపెండకల్ మీది? థ్యాంక్ యూ. వయసు ఎంత ఉంటుంది? వయసు వచ్చేసి ఉంటాయి బాగానే, వయసు అయినట్టువేనా? బాగా కొమ్ములు తిరిగావా? కొమ్ములు తిరిగావా బాగా? వయసు కూడా అయిందంటావు అయితే. ఎంత ఉండొచ్చు అందాజు? ఎంత? 10 సంవత్సరాలు తుడిచినాయి రైతింట్లోనే. 10 సంవత్సరాలు తుడిచినాయి. మరి 10 సంవత్సరాలు తుడిచినాయంటే ఇంకా తక్కువ ఉంటుంది దాదాపు. వాళ్ళు తెచ్చి 10 సంవత్సరాలు అయిందంటే. వాళ్ళు తెచ్చి 10 సంవత్సరాలు. కొమ్ములేమి బాగా తిరిగినాయి ఎద్దులు చూస్తే. చాలా ఏళ్ళు పని చేసినా అంటే ఎక్స్పీరియన్స్ ఎద్దులే. నీ పేరేనా? నా పేరు ఈరన్న. యా ఊరు మీద? ఎప్పుడమ్మా ఎట్లా బాడీకి ఎట్లా ఇస్తారు మీకు? 1000 రూపాయలు ఒక ఎద్దుకా? 2 ఎద్దులు కలిసి 1000 రూపాయలు. ఎప్పుడు మనం తీసుకొచ్చినాం? ఎంతసేపు ఉండాలి ఇట్లా ఇక్కడ వచ్చినాక? పోయేంత వరకు ఉండాలి. పోయేంత వరకు ఉండాల్సిందేనా? పోకుంటే రివర్స్ వేసుకోవాలి. మరి రివర్స్ వేసుకోవాలా అంటే ఎద్దులు పోయేంత వరకు ఉండాల్సిందే? పక్కా ఉండాల్సిందే. ఒకవేళ పోతే వేరే వాళ్ళ మరి బాడీ కడితే వేరే వాళ్ళకి పోయేస్తాం. మధ్యలో ఉంటే పోయేస్తాం. పేరేనా? వీరేష్. మాది బళ్ళారి దగ్గర కరూరు. ఈ ఎద్దులు తెచ్చినావా వీడు అమ్మాయికి? అమ్మాయికి ఎద్దులు తెచ్చినా. యాది బ్రీడ్? అలీకర్. ఎంతకు పోయా? 1.15 పైన. 1.15 పైన. మరి ఎట్లా మేల్ రేట్ అయినా లేకపోతే? వ్యాపారం బాగుందని ఈ వారం బాగుంది. వాన దండి పడింది కదా, ఈ వారం వ్యాపారం బాగుంది. వాన దండికి పడినందుకే వ్యాపారం బాగుందనా? అంటే నీకు ఇప్పుడు గిట్టుబాటు అయినట్లా లేదా? అయినట్లేనా? నువ్వు వ్యాపారస్తుడా లేకుంటే రైతా? ఇప్పుడు అమ్మాయికి ఏంటికి వచ్చినట్లా? ఏం కష్టం వచ్చినట్లు నీకు? ఇది ఏం లేదనా, ముదివైపోయినవి. మెత్తగైనాయా? అందుకే మెత్తగైనందుకు అమ్మాయికి వచ్చినావు. మీతో ఇంకా ఉన్నాయా? లేదని ఇప్పుడు తీసుకుంటాం. మళ్ళీ ఇప్పుడు అవే డబ్బులతో ఎద్దులు తీసుకొని మరి ఇంటికి తీసుకుపోతాం. ఇంకా ఒక 30-40 చెప్పి 1.5 అట్లా చెప్పి తీసుకుంటాం. మళ్ళీ ఇంకో 30,000 ఎదురేసి తీసుకుంటాం. మంచిది. కొనాలి. బాగుందని వ్యాపారం బాగుంది. ఏం పేరు మీ పేరు? మా పేరు మల్లికార్జున. బళ్ళారి దగ్గర కరూరు. అక్కడ నుంచి కూడా వచ్చారు. రైతు అమ్మినారంట వాళ్ళ ఎద్దులు ఏవైతే కొంచెం ఏజ్ అయిపోయింటాయి వాటిని అమ్మేసినారు. ఇప్పుడైతే కొత్త ఎద్దులు మళ్ళీ ఇంకొక 10,000-20,000 కానీ ఎక్కువ వేసి కానీ తీసుకొని ఇంటికి మళ్ళీ కొత్త ఎద్దులు కూడా తీసుకొని పోతాను. ఈసారి వర్షం వచ్చింది కాబట్టి వ్యాపారం బాగుంది. సంత కూడా బాగుంది. ఈరోజు బాగా రేట్లు కూడా పలికినాయి. రైతులు కూడా బాగా కొనుక్కొని పోతున్నారు అని చెప్పి. ఎంత కొనుక్కుంటున్నా? రెండు కలిసా? 70,500 రెండు కలిసి. ఎట్లా రేట్లు ఎక్కువ పడినా తక్కువ పడినా? మామూలు కంటే ఎందుకు రావాలి? మామూలు అంటే 65 రావాలంటే అక్కడ కొనే మంచి 70 బయటికి పంపేమి. ఇంకా
ఇంకా 71 కొనుక్కున్నారు. ఈసారి ఈ వారం ఏం బాగుండదు అంటున్నారు, వర్షం పడిన దానికి. ఏం లేదు చల్లగా ఉండదు, చల్లగా ఉండదు, ఏం లేదు. మీరు వ్యాపారస్తులా? వ్యాపారమే. ఎవరున్నా? కందనాథ్ అజీజ్ తీసుకొచ్చాడు. కందనాథ్ అజీజ్ అజీజ్ వాయిస్ అయితే బేస్ బాగున్నది నీకు.